ఆన్‌లైన్ కోర్సెస్ సెల్లింగ్ వెబ్‌సైట్స్‌లో కానీ, వేరే అదర్ ప్రొడక్ట్ సెల్లింగ్ వెబ్‌సైట్స్‌లో కానీ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఎఫ్ఏక్యూస్ సెక్షన్ అనేది ఉంటుంది. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసి ఈ టైప్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకి క్వెషన్ సమ్ ఐకాన్ ఉంటుంది. ఒకసారి ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆన్సర్ అనేది రివీల్ అవుతుంది. ఎక్స్‌పాండ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే అది కొలాప్స్ అయిపోతుంది. జనరల్‌గా మనకి ఇలాంటి క్లిక్ ఈవెంట్స్, వేరే అదర్ ఈవెంట్స్ కోసం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తాం. కానీ నేను హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసి కూడా ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ తీసుకున్నాను. ఒక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఈ డివ్ ట్యాగ్‌కి సమ్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. కంటైనర్ అని చెప్పి ఇస్తున్నాను. దీని లోపల ఒక హెడ్డింగ్ ట్యాగ్‌ని పెడుతున్నాను. ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని. తర్వాత ప్రతి క్వెషన్ ఆన్సర్‌ని గ్రూప్ చేయడానికి డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. దీనికి సమ్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఎఫ్ఏక్యూ ఐటెమ్ అని చెప్పి. మనము జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేయకుండా చేస్తున్నాము. అలా ఎలా పాసిబుల్ అవుతుంది అనంటే ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్, లేబుల్ ట్యాగ్ ఈ రెండిటిని కంబైన్ చేసి మనం చేయొచ్చు. సో, నేనిక్కడ ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్ తీసుకుంటున్నాను. తర్వాత లేబుల్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఈ లేబుల్ ట్యాగ్ లోపల నేను ఒక స్పాన్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఈ స్పాన్ ట్యాగ్ లోపల క్వెషన్ అనేది రాస్తున్నాను. ఇక్కడ మన వెబ్‌సైట్ రిక్వైర్‌మెంట్ ప్రకారం క్వెషన్స్ అనేవి రాసుకోవాలి. నేను జస్ట్ సమ్ శాంపుల్ క్వెషన్స్ అనేవి యాడ్ చేశానంతే. ఈ లేబుల్ ట్యాగ్ లోపల ఇంకొక స్పాన్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఈ స్పాన్ ట్యాగ్ లోపల ఐకాన్‌ని పెడతాను. సో, అందుకోసం నేను దీనికి ఐకాన్ అనే క్లాస్‌ని ఇస్తున్నాను. తర్వాత ఇంకొక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఈ డివ్ ట్యాగ్ లోపల ఆన్సర్ అనేది రాస్తున్నాను. అండ్ ఈ డివ్ ట్యాగ్‌కి ఇంకొక క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఎఫ్ఏక్యూ కంటెంట్ అని చెప్పి, లేకపోతే ఎఫ్ఏక్యూ ఆన్సర్ అని చెప్పి ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనకు కావాల్సిన క్లాస్ నేమ్స్. దీనికి సీఎస్ఎస్ అప్లై చేసి నేను ఇందాక చూపించిన దానిలా తీసుకురావాలి. సో, నేను స్టైల్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. అన్ని ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేస్తున్నా. స్టార్ అనే సెలెక్టర్‌ని యూజ్ చేసి మార్జిన్, పాడింగ్ 0 ఇస్తున్నా అన్నిటికి. తర్వాత ఈ కంటైనర్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఆ కంటైనర్ అనే క్లాస్‌కి సమ్ పాడింగ్ ఇస్తున్నాను. టాపు, బాటమ్ ఇవ్వట్లే. జస్ట్ లెఫ్ట్, రైట్ 20 పిక్సెల్స్ పాడింగ్ ఇస్తున్నాను. తర్వాత మార్జిన్ ఇస్తున్నాను. 50 పిక్సెల్స్ అండ్ సెంటర్‌లో రావడం కోసం హారిజాంటల్‌గా ఆటో అని చెప్పి ఇస్తున్నాను. హెచ్2 ట్యాగ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పి ఇస్తున్నాను. నేను బాడీ ట్యాగ్‌కి ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ చేస్తున్నాను. సాన్స్ సెరిఫ్ ఇస్తున్నాను. హెచ్2 ట్యాగ్ ఏదైతే ఉందో దానికి సమ్ మార్జిన్ బాటమ్ ఇస్తున్నాను. 20 పిక్సెల్స్ ఇస్తున్నా. ఫాంట్ సైజు 24 పిక్సెల్స్ ఇస్తున్నా. ప్రతి క్వెషన్, ఆన్సర్ వాటన్నిటిని గ్రూప్ చేసి ఒక డివ్ ట్యాగ్‌లో తీసుకున్నాం కదా! దానికి క్లాస్ నేమ్ ఎఫ్ఏక్యూ ఐటెమ్ ఇచ్చాము. సీఎస్ఎస్ అప్లై చేద్దాము. ఎఫ్ఏక్యూ ఐటెమ్ మార్జిన్ టాప్ ఇస్తున్నాను. తర్వాత సమ్ బోర్డర్ ఇస్తున్నాను. 1 పిక్సెల్ సాలిడ్ స్టైల్ వైట్ కలర్ షేడ్ ఇస్తున్నాను. బోర్డర్ రేడియస్ ఇస్తున్నాను. 5 పిక్సెల్స్ ఇస్తున్నా. బాక్స్ షాడో ఇస్తున్నాను. మనము షాడో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కడ స్టార్ట్ అవ్వాలో, లెఫ్ట్ సైడ్ నుంచి ఆ ఎలిమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి, టాప్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో, ఆ ఎలిమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో టాప్ నుంచి 1 పిక్సెల్ డిస్టెన్స్‌లో అండ్ షాడో అనేది ఎంత స్ప్రెడ్ అవ్వాలి అది పిక్సెల్స్‌లో ఇస్తున్నా. అండ్ షాడో కలర్ కూడా ఇవ్వాలి. నేను షాడో కలర్ అనేది బ్లాక్ కలర్ ట్రాన్స్‌పరెన్సీగా ఉన్నది ఇస్తున్నాను. ఆర్‌జీబీఏ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ 0.5 అని ఇస్తున్నాను ట్రాన్స్‌పరెన్సీ. జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేయకుండా ఆ క్లిక్ ఫంక్షనాలిటీని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనంటే, ఈ ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసినప్పుడేమో ఆన్సర్ చూపించేలాగా, మళ్ళీ దాన్ని అన్‌సెలెక్ట్ చేస్తేనేమో ఆన్సర్ అనేది కనిపించకుండా ఉండేలా చేయాలి. నేను చూపించిన అవుట్‌పుట్‌లో ఆ చెక్ బాక్స్ అనేది కనిపించట్లే. కానీ దీని మీద క్లిక్ చేసినా అలా వర్క్ అవుతుంది. ఎలా అంటే మనము చెక్ బాక్స్ మీద ఏ ఫంక్షనాలిటీ చేస్తామో ఆ లేబుల్ మీద కూడా అదే ఫంక్షనాలిటీ చేయొచ్చు. ఎలా అంటే ఈ చెక్ బాక్స్‌కి ఒక ఐడీ ఇవ్వాలి. నేను FAQ1 అని చెప్పి ఇస్తున్నాను. లేబుల్ ట్యాగ్‌లో ఫర్ అనే అట్రిబ్యూట్‌లో ఆ ఐడీని ఇవ్వాలి. సో, అప్పుడు మనము ఈ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేస్తే ఏదైతే వర్క్ అవుతుందో ఈ లేబుల్ ట్యాగ్ మీద క్లిక్ చేసినా అదే ఫంక్షనాలిటీ వస్తుంది. ఎందుకనంటే దీని యొక్క ఐడీ వాల్యూని లేబుల్ ట్యాగ్‌లో ఫర్ అనే అట్రిబ్యూట్‌లో ఇచ్చాం కాబట్టి. చెక్ బాక్స్ కనిపించకూడదు. కాబట్టి మనము దానికి డిస్‌ప్లే నన్ అని ఇవ్వాలి. నేను ఈ ఇన్‌పుట్ ట్యాగ్‌ని డైరెక్ట్ కన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే దీనికి సమ్ క్లాస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. నేను టోగుల్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. సో, దాన్ని సీఎస్ఎస్‌లో సెలెక్ట్ చేస్తున్నాను టోగుల్. దీనికి డిస్‌ప్లే నన్ అని చెప్పి ఇస్తున్నాను. ఈ చెక్ బాక్స్ అనేది కనిపించదిప్పుడు. లేబుల్ అనే ట్యాగ్ కూడా సమ్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఎఫ్ఏక్యూ హెడర్ అని చెప్పి ఇస్తున్నాను. సీఎస్ఎస్ అనేది అప్లై చేస్తాను. దానికి డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నాను. క్వెషను లెఫ్ట్ సైడ్, ఐకాను రైట్ సైడ్ కావాలి కాబట్టి నేను డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పి ఇస్తున్నాను. తర్వాత జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని చెప్పి ఇస్తున్నా. అలైన్ ఐటెమ్స్ వెర్టికల్‌గా కంటెంట్ సెంటర్‌లోకి రావడం కోసం అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని చెప్పి ఇస్తున్నాను. తర్వాత సమ్ పాడింగ్ ఇస్తున్నాను.
టాప్ బాటమ్ 14 పిక్సెల్స్ ఇస్తున్నా, లెఫ్ట్ రైట్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ మనకు అక్కడ కర్సర్ అనేది హ్యాండ్ సింబల్ చూపించడం కోసం పాయింటర్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి కర్సర్ అనేది హ్యాండ్ సింబల్ చూపిస్తుంది, అది తీసేస్తే నార్మల్ గా కనిపిస్తుంది. తర్వాత ఫాంట్ సైజ్ అనేది 14 పిక్సెల్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ దీనికి పొజిషన్ రిలేటివ్ అని చెప్పి ఇస్తున్నాను. టెంపరీగా ఇక్కడ ప్లస్ సింబల్ అనేది చూపిస్తున్నాను. క్వశ్చన్ ఐకాన్ కనిపిస్తుంది, ఆన్సర్ కూడా కనిపించేస్తుంది. ఆన్సర్ ఇనీషియల్ గా డిస్ప్లే నన్ చేయాలి. సో ఆన్సర్ మొత్తాన్ని FAQ కంటెంట్ అనే క్లాస్ లో ఇచ్చాము. సో ఆ క్లాస్ ని సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి డిస్ప్లే నన్ ఇస్తున్నా. ఇనీషియల్ గా అది మనకి కనిపించకూడదు. డిస్ప్లే నన్ ఇచ్చే ముందు దానికి కూడా సమ్ ఫాంట్ సైజు వేరే అదర్ స్టైల్స్ కూడా అప్లై చేద్దాము. ఫాంట్ సైజు 12 పిక్సెల్స్ ఇస్తున్నాను. ప్యాడింగ్ ఇస్తున్నాను. అప్ బాటమ్ 14 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ అప్లై చేస్తున్నా. నెక్స్ట్ డిస్ప్లే నన్ ఇస్తున్నాను. ఓన్లీ క్వశ్చనే కనిపిస్తుంది, జస్ట్ లేబుల్ ట్యాగ్ లో రాసింది మాత్రమే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఆన్సర్ అనేది కనిపించాలి. దీని మీద క్లిక్ చేస్తున్నాము అని అంటే ఇండైరెక్ట్ గా ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేస్తున్నట్టు. ఎందుకు అని అంటే ఆ చెక్ బాక్స్ కి ఐడి ఏదైతే ఇచ్చామో సేమ్ అదే ఇక్కడ ఆ లేబుల్ ట్యాగ్ లో ఫర్ అనే అట్రిబ్యూట్ లో ఇచ్చాము. కాబట్టి మనము ఈ లేబుల్ మీద క్లిక్ చేసినా అలానే వర్క్ అవుతుంది. సో అది చెక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఈ FAQ కంటెంట్ ని చూపించాలి. చెక్ బాక్స్ కి చెక్డ్ అనే స్టేట్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుని ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఏదన్నా స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. సో చెక్డ్ అని చెప్పిస్తున్నా. ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి రిలేటెడ్ గా ఉన్న కంటెంట్ ని చూపించాలి, ఆన్సర్ ని. దానికి క్లాస్ నేమ్ FAQ కంటెంట్ అని ఇచ్చాం. ఎలా చూపిస్తాము అని అంటే ఇక్కడ నేను ప్లస్ అనే సెలెక్టర్ ని యూజ్ చేస్తున్నా. దాని మీనింగ్ ఏంటంటే ఆ చెక్ బాక్స్ కి వెంటనే ఉన్న ట్యాగ్ ని సెలెక్ట్ చేస్తున్నాం. ఆ వెంటనే ఉన్న ట్యాగ్ కి క్లాస్ నేమ్ FAQ హెడర్ అని చెప్పి ఇచ్చాము. అండ్ దానికి మనము CSS అప్లై చేయాలంటే దానికి కాదు, మళ్ళీ దాని తర్వాత వెంటనే ఉన్న FAQ కంటెంట్ అనే దానికి అప్లై చేయాలి. అంటే మనము చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు దాని తర్వాత ఉన్న లేబుల్ ట్యాగ్ కాకుండా దాని తర్వాత ఉన్న FAQ కంటెంట్ అనే క్లాస్ కి CSS అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ నేను డిస్ప్లే బ్లాక్ అని చెప్పి ఇస్తున్నాను. దీనికి ఈ లేబుల్ ట్యాగ్ లో ఎక్కడ క్లిక్ చేసినా ఆ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నట్టే. ఈ బాక్స్ మొత్తాన్ని ఎక్కడ క్లిక్ చేసినా ఆన్సర్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది అనమాట. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ కాకుండా మైనస్ ఐకాన్ కానీ లేకపోతే వేరే అదర్ ఐకాన్ కానీ మనం ఏదో ఒకటి చూపించుకోవాలి. ఇక్కడ ఈ ఐకాన్ ప్లేస్ లో ప్లస్ అని చెప్పి చూపించేసాను. దాన్ని మనము జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మార్చుకోవచ్చు. HTML అండ్ CSS ద్వారా చెప్తున్నాను కాబట్టి అది మనం ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఐకాన్ ని చూపించకుండా ఇనీషియల్ గా CSS ని యూజ్ చేసి ఆ సింబల్స్ ని యాడ్ చేస్తాం అనమాట. FAQ ఐటమ్ అనే క్లాస్ లోపల డాట్ ఐకాన్ అని చెప్పి స్పాన్ ట్యాగ్ కి ఒక క్లాస్ ఇచ్చాం. మనము CSS లో బిఫోర్ ఆఫ్టర్ అనే సూడో క్లాసెస్ ని యూజ్ చేసి ఒక పర్టికులర్ కంటెంట్ అనేది ఆ ట్యాగ్ లోపల ప్లేస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఆఫ్టర్ అనే సూడో క్లాస్ ని తీసుకుంటున్నా. ఆ ఐకాన్ యొక్క ఆఫ్టర్ అనే సూడో క్లాస్ ని యూజ్ చేసి దానికి కంటెంట్ అనేది ఇక్కడ పెడుతున్నా. ఎందుకనంటే నేను తర్వాత CSS ని యూజ్ చేసి అది చేంజ్ చేయాలి కాబట్టి. ప్లస్ ఐకాన్ అనేది వచ్చింది. ఫాంట్ సైజ్ ఇస్తున్నాను, 16 పిక్సెల్స్ ఇస్తున్నా. దీని మీద క్లిక్ చేస్తున్నాం అంటే ఆ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ మైనస్ ఐకాన్ కావాలి. అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, చెక్డ్ అనే స్టేట్ ని యూజ్ చేయాలి. ఎలాగా, టోగుల్ అంటే ఆ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ ని చెక్ చేసినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము అని అంటే దాని తర్వాత ఉన్న అంటే ఏ చెక్ బాక్స్ ని అయితే సెలెక్ట్ చేస్తున్నామో దాని తర్వాత ఉండే లేబుల్ అనే ట్యాగ్ లోపల ఐకాన్ అనే క్లాస్ యొక్క కంటెంట్ అనేది మార్చాలి. సో ఆ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఉండే లేబుల్, దానికి క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము, FAQ హెడర్ అని చెప్పి ఇచ్చాము. మళ్ళీ దాని లోపల ఉన్న ఐకాన్ అనేది ఏదైతే ఉందో ఆ క్లాస్ ని సెలెక్ట్ చేస్తున్నాము. దాని యొక్క ఆఫ్టర్ అనే దాన్ని యూజ్ చేసి దాని కంటెంట్ పెడుతున్నాము. మైనస్ అనే సింబల్ పెడుతున్నాం. ఇనిషియల్ గా ప్లస్ చూపించాము. అండ్ ఎప్పుడైతే ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం అంటే దీని మీద క్లిక్ చేస్తున్నామో అది మైనస్ కింద మారుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ అది ప్లస్ కింద మారుతుంది. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ కి రాశాను. ఇలా మనకి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయో అవన్నీ సెపరేట్ గా డివ్ ట్యాగ్ తీసుకుని దానికి క్లాస్ నేమ్ FAQ ఐటమ్ అని చెప్పిచ్చి దాని లోపల సేమ్ ఏ క్వశ్చన్ అయితే కావాలో ఆ క్వశ్చన్ దాని ఆన్సర్ ఏదైతే కావాలో అక్కడ మనం మోడిఫై చేసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ దాని మీద క్లిక్ చేస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ ఓపెన్ అవుతుంది, సెకండ్ దాని ఓపెన్ అవ్వట్లే. ఎందుకు అని అంటే ఇక్కడ మనము ఇన్పుట్ ట్యాగ్ ద్వారా ఏదైతే చేస్తామో సేమ్ దాన్ని లేబుల్ ట్యాగ్ ద్వారా చేస్తున్నాము. ఎలాగా, ఆ ఇన్పుట్ ట్యాగ్ కి ఒక ఐడి ఇచ్చి దాన్ని లేబుల్ ట్యాగ్ లో ఫర్ అనే అట్రిబ్యూట్ లో ఇస్తున్నాము. ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్ తీసుకున్నాం కదా, అక్కడ ఏం చేయాలి అని అంటే దీనికి సెపరేట్ ఐడి ఇవ్వాలి అండ్ ఈ లేబుల్ ట్యాగ్ లో దీనికి ఫర్ అనే అట్రిబ్యూట్ లో ఆ ఐడిని ఇవ్వాలి. అంటే సెకండ్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే సెకండ్ ఆన్సరే రావాలి. అంటే మనము ప్రతి క్వశ్చన్ లోనూ ఇన్పుట్ ట్యాగ్ లో ఐడి అనేది డిఫరెంట్ గా ఇచ్చుకోవాలి. ఆ ఐడి ఏదైతే ఇచ్చామో సేమ్ అదే ఫర్ అనే అట్రిబ్యూట్ లో ఇవ్వాలన్నమాట.
సెకండ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఐడి FAQ2 అని తీసుకున్నా అండ్ లేబుల్ కూడా ఫర్ అనే అట్రిబ్యూట్ లో FAQ2 అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు సెకండ్ దాని మీద క్లిక్ చేస్తే ఓన్లీ సెకండ్ ఆన్సరే వస్తుంది. ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఆన్సరే వస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని సేమ్ అదే స్ట్రక్చర్ లో తీసుకోవాలి. జస్ట్ మనము ప్రతి ఇన్పుట్ ట్యాగ్ కి డిఫరెంట్ ఐడి ఇచ్చి ఆ ఐడినే దాని తర్వాత ఉన్న లేబుల్ ట్యాగ్ లో ఇవ్వాలి అండ్ క్వశ్చన్ ఆన్సర్ మనకి ఏది కావాలంటే అది రాసుకోవాలి. ఇంకా మనము ఏ CSS కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ ఐకాన్ కానీ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు.